జూడాల సమ్మెలో గందరగోళం నెలకొంది. ఉస్మానియా జూడాలు, గాంధీ జూడాలు రెండు వర్గాలుగా చీలిపోయారు. నిన్న వైద్య అధికారులతో జరిగిన చర్చల్లో హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ కాలేజీ రోడ్ సమస్యల పరిష్కారాన్ని జీవో ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి జూడాలు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పై క్లారిటీ రాలేదని, సమ్మెని ఎలా విరమిస్తారని ఉస్మానియా జూడాలు, గాంధీ జూడాలను ప్రశ్నించారు. తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చిందని మండిపడుతున్నారు. జూడాల సమ్మెకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జూడాల సమ్మె గందరగోళంలో ఉందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి జూడాల మధ్య చీలిక వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య జరిగినటువంటి చర్చలతోటి అటు ఏదైతే కేవలం 2 సమస్యలు మాత్రమే ప్రస్తుతానికి పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో గాంధీ ఆసుపత్రి జూడాలు తాము సమ్మెను విరమిస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అటు ఉస్మానియా జూడాలు తాము ఈ సమ్మెను కొనసాగిస్తామని, ఈ 8 అంశాలలో కేవలం 2 అంశాలు పరిష్కారం అయితే చాలా అనేది కూడా అటు ఉస్మానియా ఏదైతే జూడాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అన్ని సమస్యల పైన ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు ఉస్మానియా ఆసుపత్రి జూడాలకు సంబంధించిన వారు. ప్రధానంగా ఉస్మానియా బిల్డింగ్ పై నెలకొన్నటువంటి సందిగ్ధతను ప్రభుత్వం తొలగించాలని కూడా ఇప్పటికే జూడాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో సమ్మె అనేది కొనసాగుతా ఉంది. అటు ఉస్మానియా, గాంధీ జూడాలకు సంబంధించి మాత్రం ఇద్దరి మధ్య చీలిక వచ్చినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి జూడాలు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఎట్ ఏ టైం అదే సమయంలో కూడా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి జూడాలు తాము సమ్మెను కొనసాగిస్తున్నామని కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీంతో ఒక రకంగా జూడాల సమ్మె గందరగోళంలో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి జూడాలకు సంబంధించి మాట్లాడుతూ తమ మధ్య ప్రభుత్వమే చీలిక తెచ్చిందని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.